అయోధ్యాకాండము 39వ సర్గము. మునివేషధారుడైన శ్రీరాముని చూచి దశరథుడు దుఃఖించుట. అను రాముని యొక్క మాటలను విని మునివేషముతోనున్న రాముని ముఖమును చూడలేకను మాట్లాడలేకను భార్యలతో తానును దశరథుడు భూమి అందుబడి మూర్చిల్లెను. కొంచెము తెలివిని పొంది జానకీపతిని గూర్చి రాజిట్లు ప్రలాపించెను. అయ్యో, పూర్వము చేసుకున్న పాపము నన్ను బాధింపకపోవునా? నేను చిన్నతనమునందు ఎన్నింటికో ఆపద కలుగునట్లు ఆవుల నుండి దూడల నెడబాపితినో గదా, ఆలోచింపక ఎన్ని ప్రాణులకు హింస కలుగజేసితినో గదా, తేజస్సుతో అగ్నిహోత్రుడనున్నట్లు ప్రకాశించుచున్నట్టి నా పుత్రుడిట్లు నలుగురు చూచుచుండగా నా ఎదుటనే నారచీరలు కట్టుకొనగా చూచి భరించి ఉండి తిని ఈ కైక బారిన బడి కూడా మరణమును పొందను. ఇంతకంటే పెద్ద దుఃఖము ఇంకొకటి ఉండునా? దేహులకు కాలము తీరకుండగా మరణము సంభవింపదు గదా. నన్ను వంచించి స్వార్థపూరితురాలై ఈ కైక అక్కటకట ఇచ్చటనున్న ప్రజలందరూ బాధించుచున్నది గదా అనుచు రామా రామాయనుచు కన్నుల నీరు నించెను. ఒక్క మాటుగా రామాయని ఆ పైన మాట్లాడలేక ఏడ్చుచు సుమంత్రునితో రాజిట్లనెను. సుమంత్ర, రాముడెక్కుటకు రథమునొక దాని నిటకు తెమ్ము. దాని అంది మహానుభావుడగు రాముని తీసుకుని వెళ్లి జనపదములు దాటించి ఎచ్చట విడిచిరమ్ము అనగా సుమంత్రుడు రథమును తీసుకొని వచ్చుటకు వెళ్ళగా మరలా రాజిట్లు పలికెను. వీరుడైన రాముని నోరులేని వానిని తల్లిదండ్రి ఇట్లు వనములకు పంపించుట చూడగా సాధువుల యొక్క మంచి గుణముల ఫలమెట్టిది సుమాయని తలుచుచున్నవాడను. నేర్పరియగు సారథి ఒకటి చేతను తొందరగా పనులు చేయి వాడగుట చేతను సుమంత్రుడు వేగముగా గుర్రములను గట్టి రథమును ఆ రాజుండు నింటి వాకిట నిలువబెట్టెను. బంగారు అలంకారములు గలిదియును మిక్కిలి వేగవంతములైన గుర్రములు గుంచినదియునగు రథమును రాముని కొరకు తీసుకువచ్చితేనని సుమంత్రుడు చెప్పగా ఆ రాజు కోశాధ్యక్షుని దేశకాలములు తెలిసిన ప్రాజ్ఞుని పిలిచి, ఓ ప్రజ్ఞానిధి, వెలగల యాభరణములు పట్టుబట్టలు 14 ఏండ్లకునూ సరిపోవునట్లుగా ఈ సీతాదేవికిచ్చుటకు తీసుకుని రమ్మనగా అతడు వెళ్లి అన్నియునూ తీసుకుని వచ్చి రాజునకు అప్పగింపగా రాజు కోడలికి అవి అన్నియునూ నిచ్చెను. ఇవ్వగా సీత పుచ్చుకొని వానిలో మేలైన వానిని గొన్నింటిని శరీరమున ధరించి మెరుగుతీగకు మెరుగుపెట్టినట్లుగా ప్రకాశించెను. ఆ కాంతిచే గృహమంతయు బాలసూర్యుని నుంచే ఆకాశం వెలుగునట్లు ప్రకాశించెను. కౌసల్య సీతకు ధర్మోపదేశము చేయుట. మనస్సునందెటువంటి చింతలనూ లేకుండా నిల్చున్న కోడలిని సీతను కౌసల్య తన దగ్గరకు తీసుకుని తన సంధిట బట్టి కౌగలించుకుని ఆమెతో నిట్లనెను. ఓ సీత, ధనమును సౌఖ్యములను భర్త ఇష్టముగా అన్నియును సమకూర్చుచున్నప్పుడు గొప్పగా సంతోషించుచు ఆ సిరులు తొలగినచో భర్తను దూషించు గుణహీనులైన స్త్రీలు కులటలు గదా. ముందు సుఖములను అనుభవించియు ఓ సీత, భర్తకి ఏదైనా కష్టము సంభవించుటచే తమకు సుఖములు లేకపోవటచే భర్తను నిందించుటయును విడిచిపెట్టుటయును స్త్రీ యొక్క స్వభావము సుమా. అబద్ధములకు పొట్టినిండ్ల వంటి వారై తమ భర్తను వేళాకోలముగా వెక్కించువారై దుర్మార్గపు పనులు చేయుటకు జడియక ఎవ్వరికీ తెలియని మనస్సులు గల వారై పెంకితనము చేత యవ్వన మదము చేత పొంగిన వారై కొందరు స్త్రీలు నిమిషములో ప్రాణముతో సమానముగా తమను చూచు భర్తకు ఏవగింపు కలిగింతురు. ఓ పద్మరేఖల వంటి కన్నులు గలదానా సీత, కొందరు చంచలమైన మనస్సు గల దుష్టరాండ్రగు యువతులు తమ కులము యొక్క గొప్పదనమును చూడరు. భర్త తమ యందు ఎక్కువైన ప్రేమతో చేయుచున్న పనులనైనా మనసులో తలంపరు. తమ భర్తల యొక్క పాండిత్యమును మెచ్చుకొనరు. తమను అగ్నిసాక్షిగా పెండ్లియాడుట గాని ఇచ్చిన ధనాదులను గాని స్మరింపరు. భర్తకిష్టమైనదే శీలమును చదువును సత్యమును శాంతియు సొంపును గల పతివ్రతయకు భార్యకు భర్త యొక్కడే స్వర్గమును మోక్షమును అతడే సుమా. అక్కట నా యొక్క పుత్రుడు దిక్కులేకుండగా వనములందు నివసించు వాడగుటను దెప్పి పొడవకు మమ్మా. ఓ సీత, సంపదయున్నను లేమి కలిగినను నీకు దైవం అతడే సుమా అని ఈ ప్రకారముగా తన అత్తయ్యకు కౌసల్య చెప్పిన మాటలను మనస్సునందు నిలుపుకొన్నదే సీత చేతులను జోడించి అత్తగారి వంక నిదానముగా చూచుచు మంచిగా నిట్లు పలికెను. అత్త, మునుపు నా తండ్రి ఇంటి దగ్గరనున్నప్పుడు భక్తితో భర్తను సేవించినట్టి పద్ధతులన్నింటినీ వినియున్నాను. మీరు చెప్పినట్లు వదలనటువంటి ప్రీతితో భర్తను సేవించదను. అనార్యలగు స్త్రీలతో నన్ను సరిచేయబోకుడు. నేను ధర్మమును వదులుదునా? వెన్నెల చంద్రుని వదిలియుండునా? తీగలు లేకున్నా వీణ మ్రోగదు కదా. చక్రము నూడదీసినచో
బండి నడవదు గదా. స్త్రీకి 9 పుత్రులున్నను ప్రాణ సమానమైన భర్త లేనిచో సౌఖ్యము లభింపబోదు గదా. తండ్రి మితముగానిచ్చును, తల్లియును మితముగానే ఇచ్చును, కుమారుడు కూడా మితముగానే ఇచ్చును. మితి అనున్నది లేకుండగా సుఖములనిచ్చు భర్త నీ స్త్రీ అయినను పరమ పవిత్రముగా నివతి సేవింపకుండును. పెద్దల వలన వినియుంటిని, సద్ధర్మములను తెలుసుకుని నడుచుచుంటిని. మరి భర్త అయిన శ్రీరామచంద్రునేలా ఎకసెక్కములాడుదును. స్త్రీకి దైవము భర్తయే గదా అని సీత చెప్పగా విని కౌసల్య దుఃఖము సంతోషము మనస్సున పెనవేసుకునగా కన్నుల నీరు రాల్చుచుండగా చూచి సవతి తల్లులలోనున్న తల్లికి ప్రదక్షిణము చేసి రామచంద్రుడిట్లనెను. శ్రీరాముడు కౌసల్య మొదలగు తల్లుల యొద్ద సెలవుగొనుట. ఓ తల్లి, దుఃఖింపకుము. నా తండ్రిని ఆదరముతో చూచుచుండుమమ్మా. నేనడవులలో 14 సంవత్సరములు నీవు నిద్రించి లేచినంతలో గడిపి వత్తును. వేగముగా మరలివచ్చి మిత్రులతోనూ హితులతోనూ కలిసి నిన్ను చూచెదను అని వగను తొలగించున్నట్లుగా పలికి తన తల్లి వలనే ఏడ్చుచున్న 350 మంది తల్లులకును చేతులను జోడించి నమస్కరించి ధృతిమంతుడగు రాముడు ధర్మయుక్తముగా ఒప్పుగా వారందరినీ చూచుచూ నిట్లు చెప్పెను. జ్ఞానము లేకపోవట చేతనో చనువు చేతనో నీతి తప్పి మిమ్ములనేమైనా అనియున్నచో నా నేరములను క్షమించుచు నాకు కరుణతో సెలవునిప్పింపుడు అని రాముడు పలికిన మాటలను విన్నవారై ఆ స్త్రీలందరూ గొప్పనైన ఆర్తితో హాహాకారములతో గొప్ప ధ్వనితో క్రౌంచపక్షుల వలె అరవగా మునుపు మంగళవాద్య ధ్వనులతో విరాజిల్లిన ఆ రాజేంద్రుని భవనము మహాకోలాహలముతో స్త్రీల యొక్క ఆర్తధ్వనులతో నిండి సొంపు దొరగినదయ్యను. అయోధ్యాకాండము 39వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.